హలో హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ నమస్తే. మా వీడియో వచ్చి జ్యోతి వ్లాగ్స్ అండి. ఇవాళ అయితే సండే వ్లాగ్ అండి. దోశ టమాటా చట్నీ అండి. టమాటా చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, టమాటా వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని ఉడికించుకున్నానండి. ఇక్కడైతే దోశ వేస్తున్నానండి. అంటే అది అయిపోయింది, పక్కన పెట్టాను. అది టమాటా చట్నీకి అయితే అవి అయితే మగ్గుతున్నాయండి. ఈ పక్కన అయితే దోశలు వేసుకుంటే, అంటే మాకు ఇవాళ సండే కదా, మేము చర్చికి వెళ్తామండి. సరే దోశ వేసుకుంటే గమ్ముని అయిపోతుంది కదా అని పక్కన దోశలు కూడా పోసేస్తున్నానండి. అయితే ఫోన్ అయితే నేనే చేత్తో పట్టుకుని నేనే వేయటం వల్ల అదేమో అష్టవంకర్లు వెళ్తుంది. ఏదో ఇండియా మ్యాప్ లాగా అవి కూడా బాగుంటాయేమో, అటొకటి ఇటొకటి అటొకటి కింద వెళ్ళింది. సర్లే కదా అని అది తీసేసి మళ్ళీ మంచి దోశ వేసి చూపిద్దామని వేరే మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇంకొక దోశ వేసానండి. ఇదైతే రౌండ్గా బాగా వచ్చింది. మినపప్పు ఇడ్లీ అదే బియ్యంతో చేసిన దోశలేనండి, బాగా వస్తాయి. నేనైతే దోశకి 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే పోసుకుంటానండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయి. మనకు నచ్చితే దాంట్లో కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. స్ట్రెచ్చర్ బాగా కనిపిస్తుంది. మేమైతే అంత క్రిస్పీగా అయితే తినమండి, మెత్తగా తింటామన్నమాట. అందుకని లైట్ షేడ్లోనే తీసేస్తున్నాను. మరి కొంచెం కలర్ వచ్చినా కొంచెం క్రిస్పీగా అయిపోతుంది కదా, అలా అయితే కనుక మా హస్బెండ్ తినరండి. అందుకని కొంచెం మెత్తగానే తీసేస్తానండి. ఇక్కడైతే పెద్దగా కలర్ రానివ్వకుండా స్మూత్గా ఉండేలాగానే తీసుకున్నానండి. మీరైతే ఇవాళ సండే కదా, మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. అంటే అందరూ స్పెషల్గా చేసుకుంటారు కదా, మాదైతే సింపుల్గా చేసుకున్నాము. దోశ టమాటా చట్నీ. ఇక్కడైతే చట్నీ చల్లారిపోయిందండి, మిక్సీ పట్టేసుకోవచ్చు దోశలు వేస్తూ అని. మిక్సీలోకి అయితే టమాటా ఉడికిపోయిందాన్ని వేస్తున్నానండి. టమాటా చట్నీ చేస్తూ నాకు కొన్ని సోకులు కాదు, దీనికి ఇన్ని చిత్రాలు అనుకోకండి. నేనైతే చిన్న క్లిప్ తీసాను, అదైతే యాడ్ చేద్దాంలే, ట్రై చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇలా షేక్ చేసి చూపించి మళ్ళీ చట్నీ అయిపోయినట్టు చూపిస్తున్నారు కదా, అలా చూపిద్దాము అనుకుని షేక్ చేశానండి. ఏం అనుకోకండి, దీనికి ఏమి ఇన్ని చిత్రాలు చూపిస్తుంది, చట్నీ కూడా ఇంత బిల్డప్ వేస్తుందని అనుకోకండి. అది మళ్ళీ కంటిన్యూషన్ చట్నీ చూపించవలసింది, మళ్ళీ చట్నీ కూడా ఊపి మళ్ళీ చూపించాను. దీనికైతే పోపు వేసుకోవాలి కదండి, మళ్ళీ పోపు వేసుకుంటే బాగుంటుందంటే సాయంత్రం వరకు కూడా కొంచెం పాడవకుండా బాగుంటుందని నేనే వీడియో తీసుకోవడం వల్ల అది ఓడవడానికి కూడా నాకు రాలేదు. ఆ కొంచెం చట్నీ దాంట్లో వేసుకుని మళ్ళీ పోపుకి పెట్టేసుకున్నాను. ఈ పక్కన మా పాప అయితే సండే స్కూల్కి వెళ్ళిపోయిందండి, అందుకని వీడియో నేను ఒక్కదాన్ని చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో తీసుకుంటూ పక్కనేమో పోపు వేసుకుంటున్నానండి. నేను ఇంకా ట్రైప్యాడ్ కట్ట ఏం కొనుక్కోలేదు, సక్సెస్ అయితే కొనుక్కుందాం అనుకుంటున్నానండి. మీరు మాకు ఎంతైనా సపోర్ట్ చేస్తారని నమ్ముచున్నామండి. దయచేసి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైతే పోపు పెట్టుకున్నానండి, అంటే ఏం లేదు, ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకున్నానండి. అంటే ఎండుమిరపకాయలు అలాగ ఉన్నాయి అనుకుంటారేమో, అంటే ఎండుమిరపకాయలు లేవు అయిపోయినాయి అని పండు మిరపకాయలు ఉంటే అవి వేసుకున్నానండి. అవి వేసుకుని పోపు పెట్టేసుకున్నాను. పోపు చూపించడం కోసమని ఉంచాను, అది కూడా సిమ్లో పెట్టాను, ఎక్కడ మాడిపోతుందో అని. ఇక్కడ వచ్చిన తలకాయ పోటు అంటే మాడితేనేమో మా ఆయనగారు తిడతారు, వీడియో సరిగ్గా రాకపోతేనేమో ఎవరో చూడరు అన్న టెన్షన్ కొంత. ఎంత భయపడుతూ ఎంత స్లోగా చేసుకున్నాను. పోపు అయితే లాస్ట్కి వేస్తానండి. ఇక్కడికి వచ్చి టమాటా పచ్చడి అయితే కంప్లీట్ అయింది. ఇంకైతే మేమైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేశాను. మధ్యాహ్నం సింపుల్గా అయితే చేసుకున్నామండి, లెమన్ రైస్ చేశాను. సాయంత్రం ఈవినింగ్ వచ్చి టమాటా చట్నీ ఉంది కదా, చపాతీ చేయి మమ్మీ అని అడిగిందని మా పాప అయితే. సరే పాపకే చపాతీ చేద్దామని చపాతీ చేస్తున్నానండి. ఇంకప్పటికప్పుడు వెంటనే ఇంకేమి పిండికి రెస్ట్ గట్ట ఇంకేమేమి లేదు, అంటూ కలిపాక ఒక 10 నిమిషాలన్నా పక్కకు పెడతాం కదా, అట్లా ఏమి కాకుండా చేసేసుకున్నాను. ఇంకా చేసేసుకుని పిల్లకి పెట్టేస్తే పడుకుంటుంది కదా, మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి ఎవరి హడావిడి వాళ్ళది కదండి, ఇంకా లేగడమే పరుగు అంటారు. ఇంకా మార్నింగే స్కూల్కి వెళ్ళాలి కదా అని
ఇంకా తన హోంవర్క్స్ కూడా చేసేసుకుందండి. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా చపాతీ పెట్టేస్తే తినేసి పడుకుంటుంది. సరే అని ఇంకా చపాతీ చేశానండి. బాగానే పొంగినాయి, మెత్తగా వచ్చినాయి. ఆ టైంకి అప్పటికప్పుడు చేసినా కూడా బాగానే ఉన్నదండి. ఫార్చ్యూన్ అండి తీసుకొచ్చారు చపాతీ పిండి అయితే. మా పాపకి పెట్టానండి. దోశలు వేసాను, మార్నింగ్ దోశలు తినలేదు కదా అని దోశలు 2 వేసాను. నువ్వు చపాతీ తినేసే అన్నది. తను ఒక చపాతీ తింటుందంట. మా వీడియోస్ చూసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.